ఢిల్లీ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19న ఏఐసీసీ నేతలు, సీఎం, పీసీసీ చీఫ్ తో పాటు మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై సమీక్షించనున్నారు. వారి వద్ద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచి మాట్లాడనున్నారు. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్ లో ఏం జరగనుంది, అధిష్టానం ఎవరికి క్లాస్ తీసుకుంటుంది, ఎవరిని మెచ్చుకుంటుంది, అసలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏముంది అన్న టెన్షన్ మంత్రుల్లో నెలకొంది. తమ పనితీరుపై హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని మెజార్టీ మంత్రుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం వారంతా ఢిల్లీకి చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వారి పనితీరుపైన సమీక్ష ఉంటుందని సమాచారం. మంత్రుల పెర్ఫార్మెన్స్ పై అధిష్టానం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నట్టు తెలిసింది. మంత్రులు, పార్టీ అధ్యక్షుడి పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైతం మినిస్టర్ల పెర్ఫార్మెన్స్ పై హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానం సైతం ఆ రెండు నివేదికలతో సంబంధం లేకుండా ప్రత్యేక దూతల ద్వారా మరో నివేదిక తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటన్నిటిని స్టడీ చేసిన ఏఐసీసీ నేతలు మంత్రుల పనితీరుపై ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఒక్కొక్క మంత్రిని విడిగా పిలిచి ఆ నివేదికల్లోని నెగిటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు సైతం అందినట్టు తెలిసింది. అందులో సహచార మంత్రుల కంప్లైంట్స్ సైతం ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై అధిష్టానం వివరణ తీసుకునే ఛాన్స్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.